యక్షిని ఇంకా మగాళ్ళను చంపుతోందా? అదంతా 13 ఏళ్ల క్రితం మాట సామే. ఇప్పుడు అట్లేమీ లేదు. మెయిన్ రోడ్ నుండి ఓ మట్టి రోడ్డు వైపు తిరుగుతుంది ఆటో. అటువైపు తిరుగుతున్న ఆటోని అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటన్నా, ఇప్పటికీ వీళ్ళు ఆ యక్షినికి భయపడుతున్నారా? ఆటో స్టాండ్ లో ఎవరు నిన్ను ఎక్కించుకుని పోవమన్నారు స్వామి. నేను కూడా కొంచెం దూరంలో ఆపుతా, అక్కడి నుంచి నువ్వే పోవాలి స్వామి. అయినా ఎందుకింత భయం? 13 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడ లేవు స్వామి. ఉండుంటే నువ్వు కూడా అట్లే భయపడి ఉండేవాడు. అప్పట్లో రైటర్ బాబు ఉండేవాడు. ఆయనే ఆఖరం. ఆయనతో యక్షిని తను కోరుకున్నట్టు తన కామదాహం తీర్చుకుని చంపేసింది. చిత్రం ఏంటో తెలుసా? ఆ శవం ఇప్పటికీ దొరకలా. అందుకే ఎవరు ఇటువైపు రారు. ఆయనే మా నాన్న. ఏందప్పా, నువ్వు రైటర్ బాబు కొడుకువా? అవును, నేనే ఆయన కొడుకుని. కానీ మా నాన్న ఇన్సిడెంట్ తర్వాత ఎందుకు ఆ యక్షిని సైలెంట్ అయిపోయింది? ఏమో స్వామి, అదేమీ తెలియదు. ఆ రైటర్ బాబుతో తన కామదాహం తీర్చుకున్నాక